హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము రాజేంద్ర నగర్లోని గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇందులో మొత్తము 68 వెరైటీస్ ఉన్నాయి. మనకు గ్రీన్ కలర్ వచ్చేసి ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఈ గ్రీన్ కలర్ అన్నీ 300 per kg, బ్లాక్ కలర్ ఏమో 400 per kg అంట. ఇట్లా చూడండి, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సీడ్ ఉంది. ఒక దాంట్లో సీడ్లెస్ ఉన్నాయి, కొన్ని ఏమో ఒక సీడ్ ఉంది, కొన్ని ఏమో 2 సీడ్స్ కూడా ఉన్నాయి, 2 సీడ్స్ ఉన్నాయి, 3 సీడ్స్ ఇవన్నీ. ఒకటే దాంట్లో 2-3 కలర్లు ఉన్నాయి. ఇట్లా మీరు ఎక్కడికి రావాలనుకుంటే అక్కడ మనకు శంషాబాద్ పోయేది ఫ్లైఓవర్ ఉంటుంది, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్. ఆ పిల్లర్ నుంచి డైరెక్ట్ కొంచెం దూరంలోనే వస్తే ఇక్కడ గ్రేప్ గార్డెన్ అని రాసి ఉంటుంది. ఇక్కడ పైన బోర్డు మీకు లెఫ్ట్ సైడ్లోనే. ఇట్లా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవాలి. ఇక రోడ్ మీద ఉంటుంది. ఇటు వెళ్ళిపోతేనేమో రాజేంద్ర నగర్ వెళ్ళిపోతాం, ఇటు స్టేట్. అదేమో లెఫ్ట్ సైడ్ వెళ్తే మెహదీపట్నం, రైట్ సైడ్ వెళ్తేనేమో శంషాబాద్ వెళ్తుంది. అది ఇక్కడ స్ట్రేట్ రావాలి మనం ఆ ఫ్లైఓవర్ నుంచి. 217 పిల్లర్ నెంబర్ నుంచి స్ట్రేట్ వస్తే ఇక్కడ గ్రేప్ గార్డెన్ అని రాసి ఉంటుంది. ఇక్కడ ద్రాక్ష పరిశోధన స్థానం రాసి ఉంటుంది. స్ట్రేట్ వెళ్ళిపోవడం. రోడ్ అయితే ఏం బాగాలేదు కదా, రోడ్డు బాగాలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే ఉంది రోడ్డు, ఈ ఇయర్ కూడా అట్లనే ఉంది. కోళ్ళ ఫామ్ ఉన్నాయి అక్కడ అన్నమాట. కానీ జనాలు బాగానే వస్తున్నారు కదా, జనాలు చాలా ఉన్నారు. సో మనం ఫస్ట్ ఎంట్రన్స్ కాగానే ఇగో ఈ లెఫ్ట్ సైడ్లోనేమో ఒకటి ఉంది, కానీ దీంట్లో అసలు ఏం లేవు. ఇంకా దీంట్లో ఏం కాయలేమంట. ఈ రైట్ సైడ్ దాంట్లో అయితే మనకు అన్నీ ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క పిల్లర్ మీద ఒక్కొక్క వెరైటీ దాన్ని రాసి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. ఈరోజు మనము రాజేంద్ర నగర్లోని గ్రేప్స్ గార్డెన్ దగ్గర ఉన్నాము. దీంట్లో 68 వెరైటీస్ ఉన్నాయి మనకు. మీరు ఎక్కడికి రావాలనుకుంటే లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందులో మొత్తము 68 వెరైటీస్ ఉన్నాయి. మనకు గ్రీన్ కలర్ వచ్చేసి ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఈ గ్రీన్ కలర్ అన్నీ 300 per kg, బ్లాక్ కలర్ ఏమో 400 per kg అంట. సీడ్ కానివ్వండి, సీడ్లెస్ కానివ్వండి, ఏదైనా సరే గ్రీన్ కలర్ ఏమో 300, బ్లాక్ కలర్ 400 రూపీస్ అంట. ఈ మేళ మనకు 28th ఫిబ్రవరి నుంచి ఇక ఈ పండ్లు ఉన్న రోజులు మనకు నడుస్తూనే ఉంటుంది. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే మార్చి 10వ తారీఖు వరకు ఓపెన్ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. అక్కడ ఒక మనకు కవర్ ఇస్తారు, అక్కడనే మనకు రేట్స్ అన్నీ చెప్తారు. అయితే మనకి ఇందులో మెయిన్ ఏంటంటే గ్రీన్ కలర్ గ్రేప్స్ ఏమో మొత్తము 300 per kg అంట. ఈ గ్రీన్ కలర్ అన్నీ 300 per kg. మళ్ళీ బ్లాక్ కలర్ అన్నీ 400 per kg. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. ఇది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. బాగున్నాయి కదా. స్వీట్ ఉందా ఇది? ఈ చిన్నవి స్వీట్, చిన్నవి ఇవన్నీ. ఇది సీడ్లెస్ అది సీడా? ఇది సీడ్లెస్ అంటే ఇదంతా సీడ్లెస్. ఫుల్ టేస్ట్ ఉన్నాయి ఇవి. ఈ సీడ్లెస్ అంతా సీడ్లెస్ తీయగా ఉన్నాయి. ఇదంతా ఒకటే ఉన్నట్టుంది. ఈ మనం ఎంట్రీ కాగానే ఫస్ట్ రైట్ సైడ్లో అయితే
మొత్తం సీడ్లెస్ గ్రీన్ కలర్ తీయగా ఉన్నాయి. అటుపక్క ఉంది ఇంకా. దీంట్లో ఒక్కొక్క ఇప్పుడు వెరైటీకి ఒక్కొక్క నానా పర్పుల్ అని ప్రతిదానికి ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క వెరైటీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏది ఇది T2 శరద్ అంటదా. ఈ బ్లాక్ 400 per kg ఇవన్నీ. అది దీంట్లో లేవు కదా అసలు, తక్కువ ఉన్నాయి సీడ్స్. అయిపోయినట్టుంది, తెంపుకుంటూ వస్తున్నారు. ఇది ఎట్లుందో టేస్ట్? ఇది కొంచెం పుల్లగా ఉంది, కొద్దిగా పుల్లగా ఉంది, కానీ బాగానే ఉన్నాయి. సీడ్లెస్, ఇవన్నీ సీడ్లెస్సే, కానీ బాగుంది. కొన్ని పుల్లగా ఉన్నాయి, కొన్ని ఏమో ఏమున్నాయి. చూద్దాం ఎట్లుందో. పుల్లగా ఉంది, చూడడానికి మంచిగా ఉంది, పుల్లగా ఉంది. పోయినసారి అయితే చాలా ఉండే, ఈసారి కొంచెం తక్కువనే కానీ కదా. మనం ఫస్ట్ డే వచ్చినాం పోయినసారి, చూడడానికి ఇంతగానే ఉన్నాయి కానీ అంతే మరి. అయిపోయి ఉంటాయి, తినేసి ఉంటారు, ఇప్పుడు దాకుంటారు కదా. ఎట్లున్నా టేస్ట్ ఒకసారి చూడు, ఇట్లా పుల్లగా ఉన్నాయి. దాంట్లో పోందా అమ్మక, దాంట్లో పోందా. ఇవి ఎట్లున్నాయో, ఇవి గ్రీన్ కలరే కానీ అన్ని సీడ్లెస్ కదా ఇవి. సీడ్ లేదు, చూడండి. ఇది అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సీడ్ ఉంది, ఒక దాంట్లో సీడ్లెస్ ఉన్నాయి, కొన్ని ఏమో ఒక సీడ్ ఉంది, కొన్ని ఏమో 2 సీడ్స్ కూడా ఉన్నాయి. ఎట్లుంది ఇది? ఒక్కొక్క వెరైటీ. పరున్నాయి కానీ టేస్ట్. చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ ఇది కూడా అంతే. ఇది కూడా ఏంది చూడండి, ఎట్లుంది? తప్పగా ఉందా? అక్కడ ఉన్నాయి తీయకుండా బాగా. 2 సీడ్స్ ఇవి, ఒక్కొక్కటి 2 సీడ్స్ ఉన్నాయి, 1 సీడ్ ఉన్నాయి. పుల్లగా ఉన్నాయి, మస్తు పుల్లగానే. ముస్లిగా అలాగ ఉంది ఇది, అది ఏం చేయడం తెలియదు. ఒక్కటి ఒకలాగా ఉన్నాయి, ఇంకేంది ఇక్కడ ఒకటి చూడండి. మనకు స్టార్టింగ్లో ఎంట్రెన్స్ కాగానే అట్లా లేవు, కానీ లాస్ట్ మూలకైతే ఇటు నుంచి బాగున్నాయి కదా. అంటే మొన్న స్టార్ట్ అయింది, 28th రోజు స్టార్ట్ అయింది కాబట్టి వచ్చిన వాళ్ళు అటు నుంచి తెంపుకుపోయినట్టున్నారు కదా. ఇటు బాగున్నాయి, ఇటు చాలా ఉన్నాయి. అప్పక తినేసారు అందరికి, తినేసారు, తీసుకుపోతూనే ఉన్నారు. ఇది కిస్మిచూర్ని అవన్నీ ఉంటుండే, ఇవి పేర్లు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు అక్కడ చూడాలి. మొత్తం డ్రై కూడా అయిపోయినాయి, కిస్మిస్ తయారైపోయింది. బాగున్నాయి, ఇక్కడ పేర్లు ఉంటుంది. ఇక్కడ మధు అంగూర్ అంటే ఇది
టేస్ట్ మంచిగా ఉంది. అన్నీ ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. రెడ్ గ్లోబ్ అంట, రెడ్ గ్లోబ్ ఉంది ఇటు. బాగానే ఉంది. తీసుకుందామా? వద్దా? ఇష్టం తీసుకో. అది సీడ్ ఉన్నాయి ఇంట్లో, సీడ్స్ ఉన్నాయి. ఆ సీడ్లు ఏం తీసుకుందా? ఆడతా పోతుంది, ఇంక ఉన్నాయి కదా. అది ఎంత అమ్మా. ఈసారి పేర్లు సరిగ్గా కనిపిస్తలేవు. పోయినసారి మంచిగా పేర్లతో సహా నీట్గా ఉండే కదా. ఉన్నాయి అంగూర్లు బాగానే ఉన్నాయి, కానీ పేర్లతో సహా కనిపిస్తాయి, బాగుంటుండే. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 7th స్టార్ట్ అయిన ఉండే. ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేసినాం. 7th, 8th, 9th ఇట్లా చెక్ చేసుకుంటూనే ఉన్నాము, కానీ దీని డేట్లు మనకు తెలియలేదు. ఫిబ్రవరి 20 స్టార్ట్ అయింది. మనం ఫస్ట్ నుంచి వచ్చినాం అక్కడ నుంచి. ఆ ఫస్ట్ దాంట్లో ఉన్నాయి పండ్లు, ఈ సెకండ్ దాంట్లో ఉన్నాయి. ఫస్ట్ రైట్ సైడ్లో దానికైతే ఏం లేవు. ఇక్కడ కూడా ఫస్ట్ రైట్ సైడ్లో మనం వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ నుంచి ఫిష్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. చూడండి, ఫిష్ బిల్డింగ్ ఇది. ఇది బ్లాక్ కలర్ ఉన్నాయి అన్ని. ఈ బ్లాక్ కలర్ ఉన్నాయి అన్ని 400 అండి కదా. ఏదైనా సరే 400 అండి బ్లాక్ కలర్. టేస్ట్ బాగా టేస్ట్ కూడా బాగున్నాయి. తుడుచుకుంటే తినాలి ఇవన్నీ మళ్ళీ. 2 సీడ్స్ ఉన్నాయండి. 3 సీడ్స్ ఇవన్నీ. 3 సీడ్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటే దాంట్లో 2-3 కలర్లు ఉన్నాయి దీంట్లో. చాలా మంది వస్తున్నారు, జనాలు అయితే మస్తు మంది వస్తూనే ఉన్నారు. ఇదేం వెరైటీ సీడ్? గులాబీ పర్ల అంట. గ్రీన్ తీసుకుంటావా? ఎందుకు తీసుకో మరి. గ్రీన్ ఇది గ్రీన్ అక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ ఇవన్నీ బ్లాకే ఉన్నాయి ఇటు సైడ్. మ్యాప్ ఆఫ్ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ అంట. ఇది చూడండి, ఇది ఎంతెంత ఎన్ని ఎకరాలలో పెట్టినన్నీ ఉన్నాయి. అంటే ఫస్ట్ది 0.5 acres, సెకండ్ మళ్ళీ 0.5 acres, 0.65 acres, ఇన్ని మొత్తం కలిపి ఎన్ని ఎకరాలు అవుతుంది అమ్మా ఇది కదా. ఇక్కడ రాసేది యాక్చువల్గా ఇది ఈ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2015 అంట. గ్రాఫ్టింగ్ డేట్ అంట 30 తారీఖు 9వ నెల 2015. అప్పటి నుంచి స్టార్ట్ ఇది. ఇక్కడ అన్నీ ఏంది? ఇవన్నీ ఏంది?
సీడ్స్ ఇవన్నీ మొక్కలు ఇస్తున్నారు, ప్లాంట్స్ ఇస్తుర్రా. గ్రేప్కి సంబంధించిన మొక్కలు ఇవన్నీ. ఓకే ఓకే. బెంగళూరు బ్లూ అంట, ఇది మధు అంగూర్ అంట, ఫ్యాంటసీ, చాలా రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కదా మొక్కలు. మనకు ఆ స్టార్టింగ్ ఎంట్రెన్స్లో అయితే లెఫ్ట్ సైడ్లో ఏం లేవు, కానీ ఈ ఇటు పక్క మనం ఎంట్రెన్స్ నుంచి వచ్చేటప్పుడు ఆ రైట్ సైడ్లో నుంచి స్టార్ట్ ఉన్నాయి. ఇటు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, రెడ్ బెంగళూరు అవన్నీ ఉన్నాయి. ఇటు పక్క ఏమో స్టార్టింగ్లో లేవు. మనం కొంచెం ముందు వెళ్ళిపోతుంటే మాత్రము చాలా గ్రేప్స్ ఉన్నాయి. ఆ లాస్ట్కి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం కొంచెం తక్కువనే అయినా కానీ కదా. ఒక 2-3 డేస్లో వస్తాయి. ఇవన్నీ ఏంది, రెడ్ గ్లోబ్. ఇక లాస్ట్ ఇయర్ కూడా చూసినాం రెడ్ గ్లోబ్ ఉందా. ఈ రెడ్ గ్లోబ్ టేస్ట్ ఎట్లా ఉందో. సీడ్ ఉన్నాయి ఇవన్నీ. అన్నీ తినకుండా మస్తు మంది వేసి పడేస్తున్నాయా లేకపోతే పడిపోతున్నాయి. అన్నీ చాలా పడిపోయినాయి కింద. ఇది కదా పడేస్తుంటే కావచ్చు. రెడ్ గోవు తీయగా ఏం లేవు, కానీ తీయకైతే లేవు. మరి తీయగాని ఇట్లా లేవు, కొంచెం తీయగా సప్పగా టైప్లో ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.